నమస్తే. ఎలాంటి సాధారణ పరిచయాలతో ఆలస్యం చేయకుండా నేరుగా రామాయణంలో ఎప్పటికీ అత్యంత తీవ్రమైన చర్చకు దారితీసే ఒక సెన్సేషనల్ ఘట్టంలోకి వెళ్ళిపోదాం. అదే వాలి వధ. ఈ విశ్లేషణలో ఆ నైతిక సంకటాన్ని, ముఖ్యంగా ఆ సంఘటనలో శ్రీరాముడి జోక్యం వెనుక ఉన్న అసలు కారణాలను మనం చాలా డీప్గా అర్థం చేసుకుందాం. రామా, అసల్నేనీతో యుద్ధమే చేయలేదు కదా, మరి నన్ను దాచుకుని వెనుకనుంచి ఎందుకు కొట్టావు? ఇవి వాలి ప్రాణాలు విడుస్తున్న సమయంలో అన్న ఆఖరి మాటలు. ఒక్కసారి ఊహించుకోండి, ధర్మానికే ప్రతిరూపంగా నిల్చే రాముడిని చూసి ఒక మహావీరుడు ప్రాణాలు వదులుతూ చేసిన సూటి ఆరోపణ ఇది. చాలా పవర్ఫుల్ కదా. మరి ఒక గొప్ప వీరుడిని చెట్టుచాటునుంచి, అది కూడా వెనకనుంచి కొట్టడాన్ని ధర్మం ఎలా సమర్థిస్తుంది? అసలీ నైతిక ఘర్షణకు పరిష్కారమేంటి? ఈ ప్రశ్నలకు మనకు సమాధానం దొరకాలంటే ఈ సంక్లిష్టమైన ధర్మ సంకటానికి దారితీసిన పరిస్థితులు ఏంటో తెలుసుకోవడానికి కథను కాస్త వెనక్కి తీసుకెళ్లాలి. రండి చూద్దాం. ముందుగా మన మొదటి అంశం, రామసుగ్రీవుల స్నేహబంధం. ఋష్యముఖ పర్వతంపై వాళ్ల మైత్రి ఎలా మొదలైందో చూద్దాం. ఇక్కడ అసలు రాముడు, సుగ్రీవుడు ఎందుకు అంత వేగంగా కనెక్ట్ అయ్యారో గమనించడం చాలా ఇంట్రెస్టింగ్. ఒకవైపు చూడండి, రాముడు రాజ్యాన్ని వదిలి అరణ్యవాసంలో ఉన్నాడు. రావణుడి చేతిలో తన భార్య సీతను కోల్పోయాడు. ఇప్పుడు మరోవైపు సుగ్రీవుణ్ణి చూస్తే తను కూడా సొంత అన్న వాలి చేతిలో రాజ్యం కోల్పోయి ప్రవాసంలో ఉన్నాడు. తన భార్య రుమను వాలి బలవంతంగా లాక్కున్నాడు. అచ్చం ఒకేలా ఉన్న ఈ కష్టాలే, ఈ పంచుకున్న బాధలే వాళ్ళిద్దరి మధ్య ఆ తక్షణ స్నేహానికి ఒక బలమైన పునాది వేశాయి. నెక్స్ట్ భాగం, మాయావి గుహ, వాలి ఆగ్రహం. అసలు సుగ్రీవుడి ప్రవాసానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు సుగ్రీవుడు తన రాజ్యాన్ని, తన భార్యను సొంత అన్న చేతిలోనే ఎందుకు కోల్పోవలసి వచ్చింది? దానికి కారణం మాయావి గుహ దగ్గర జరిగిన ఒక పెద్ద ఇన్సిడెంట్. మాయావి అనే రాక్షసుడిని వాలి ఒక గుహలోకి వెంటాడుతూ వెళ్లాడు కదా. వాలి ఆదేశం మేరకు సుగ్రీవుడు గంటల తరబడి గుహ బయట టెన్షన్గా వెయిట్ చేశాడు. కాని కొంతసేపటికి లోపల్నుంచి రక్తం ఏరులై బయటకు రావడంతో వాలి చనిపోయాడని భ్రమపడిన సుగ్రీవుడు ఆ రాక్షసుడు బయటకు రాకుండా ఆ గుహను ఒక పెద్ద బండరాయితో మూసివేశాడు. అయితే వాలి ప్రాణాలతో తిరిగి రావడం, సుగ్రీవుడు ఉద్దేశపూర్వకంగానే తనకు ద్రోహం చేశాడని అపార్థం చేసుకోవడంతో అక్కడే ఈ సుదీర్ఘ విషాదం మొదలైంది. ఆ ఒక్క చిన్న అపార్థం ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీసిందో ఇక్కడ మనకర్థమవుతుంది. సుగ్రీవుడు ఎంత మొత్తుకుని వివరణిచ్చినా వినకుండా వాలి అతన్ని రాజ్యం నుంచి గెంటేశాడు. అంతటితో ఆగకుండా తమ్ముడి భార్య అయిన రుమను బలవంతంగా తన దగ్గరే ఉంచుకోవడమనే ఒక అత్యంత ఘోరమైన తప్పు చేశాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడే రాముడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి అసలైన కేంద్రబిందువు ఇదే. ఇప్పుడు ఈ విశ్లేషణకు ప్రధానమైన కోర్ పాయింట్కి వద్దాం. అదే వాలివధ, నైతిక ధర్మ ఘర్షణ. వాలిలాంటి మహాబలశాలిని సవాలు చేసే ముందు రాముడు తన కెపాసిటీ ఏంటో సుగ్రీవుడికి ప్రాక్టికల్గా నిరూపించుకోవాల్సి వచ్చింది. రాముడు జస్ట్ తన కాలివేళ్లతో ఆ భారీ దుందుబి రాక్షసుడి ఎముకలను సింపుల్గా విసిరేయడం, ఆ తర్వాత ఒకే ఒక్క బాణంతో 7 బృహత్తరమైన తాటి చెట్లను ఛేదించడం చూసి సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. ఈ అపారమైన బలాన్ని ప్రదర్శించడం ద్వారా తను ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోగలనని సుగ్రీవుడికి పూర్తి నమ్మకం కలిగించాడు రాముడు. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మొత్తం మీద 2 వేర్వేరు యుద్ధాలు జరిగాయి. మొదటిసారి యుద్ధంలో అన్నదమ్ములిద్దరూ అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉండటంతో రాముడు బాణం వేయడానికి బాగా సంకోచించాడు. ఎందుకంటే పొరపాటున మిత్రుడికి తగిలితే ప్రమాదం కదా. అందుకే రెండోసారి యుద్ధానికి వెళ్లే ముందు లక్ష్మణుడు సుగ్రీవుడి మెడలో ఒక గజపుష్ప పూలమాల వేశాడు. ఈ స్పష్టమైన గుర్తింపు చిహ్నం ఉండడం వల్లనే రాముడు తన మిత్రుడికి ఏ ప్రమాదం జరగకుండా ఆ చెట్టుచాటున దాగి ఉండి వాలిని కొట్టగలిగాడు. మరి ఇక్కడే మనకు వాలి వధ వెనుకున్న రాముడి బలమైన జస్టిఫికేషన్ ఏంటో స్పష్టంగా కనిపిస్తోంది. వాలి చేసిన ఆ చర్య ఒక మహా అధర్మం. తమ్ముడి భార్యను బలవంతంగా తీసుకోవడమనేది కేవలం ఒక సాధారణ కుటుంబ కలహం కాదు. అది ఒక రాజుగా రాజధర్మాన్ని ఘోరంగా ఉల్లంఘించడమే. కాబట్టి ఇది కేవలం రాజ్యకాంక్షతో జరిగిన ద్వంద్వ యుద్ధం కాదు, రాజధర్మాన్ని కఠినంగా అమలు చేయడంలో భాగంగా రాముడు విధించిన శిక్ష అది. ఈ మొత్తం నైతిక విశ్లేషణలో మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ధర్మం గురించిన ఈ కఠినమైన, లోతైన వివరణ విన్న తర్వాత వాలి కూడా తన తప్పును పూర్తిగా రియలైజ్ అయ్యి అంగీకరించాడు.
మనసులో ఏమాత్రం ద్వేషం లేకుండా తన కొడుకు అంగదుడి బాధ్యతను, భార్య తార రక్షణను వాళ్లకి అప్పగించి ఆ శ్రీరాముడి నామం జపిస్తూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచిపెట్టాడు. దీంతో రామాయణంలో ఈ కీలక ఘట్టం ముగిసి కథ తదుపరి పరిణామాల వైపు స్పీడ్గా మలుపు తిరుగుతుంది. సరే, నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. సుగ్రీవుడి మరుపు, లక్ష్మణుడి కోపం. ఇచ్చిన మాట విస్మరించిన బాధ్యత. వాలి చనిపోవడం, సుగ్రీవుడు కిష్కిందకు రాజవ్వడం జరిగిపోయాయి. కాని ఆ తర్వాత కాలం ఎంత వేగంగా గడిచిపోయిందో, బాధ్యత ఎలా మరుగున పడిపోయిందో మనమిక్కడ ఖచ్చితంగా గమనించాలి. సుగ్రీవుడు రాజైన తర్వాత వర్షాకాలం రావడంతో న్యాచురల్గానే ప్రయాణాలు ఆగిపోయాయి. సరే, అదంటే ఒక లెక్క. కాని ఆ నిరీక్షణ సమయం ముగిశాక కూడా సుగ్రీవుడు పూర్తిగా ఆ రాజసుఖాల్లో మునిగిపోయి అసలు సీతాన్వేషణ అన్న విషయాన్నే పూర్తిగా మర్చిపోయాడు. ఈ తీవ్రమైన నిర్లక్ష్యమే లక్ష్మణుడి విపరీతమైన ఆగ్రహానికి కారణమైంది. ఆ కోపం చూస్తే పూర్తిగా కరెక్టే అనిపిస్తోంది గదూ. సరిగ్గా ఆ టైంలో సుగ్రీవుణ్ణి ఆ రాజభోగాల మత్తులోంచి బయటకు తీసుకురావడానికి అత్యంత వివేకవంతుడైన మంత్రి హనుమంతుడి ఎంట్రీ అవసరమైంది. రాముడి ఉపకారం మర్చిపోవద్దు సుగ్రీవా అని హనుమంతుడు చేసిన ఈ సూటి వార్నింగ్ సుగ్రీవుల్లో మళ్లీ బాధ్యతను రగిలించి వెంటనే ఆ వానర సైన్యాన్ని అలర్ట్ చేసేలా చేసింది. ఇక్కడి నుంచి చివరి భాగం సీతాన్వేషణ, హనుమంతుడి మహాసంకల్పం, దక్షిణం వైపు పయనం. ఎప్పుడు ఆ దక్షిణ బృందం ఎంతటి భావోద్వేగాల గుండా ప్రయాణించిందో చూద్దాం. అనంతమైన సముద్ర తీరానికి చేరుకుని ఇక ముందుకు ఎలా వెళ్లాలో తెలియక పూర్తి నిరాశలో ఉన్న ఆ బృందానికి సడన్గా జటాయు అయిన సంపాతి ద్వారా లంకలో సీతమ్మ ఉన్నట్లు ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఆశాకిరణం కనిపించిన సమయంలోనే ఈ మహాసముద్రాన్ని అసలు ఎవరు దాటగలరు అన్న సందేహం రాగా వృద్ధుడైన జాంబవంతుడు ముందుకు వచ్చి మౌనంగా ఉన్న హనుమంతుణ్ణి మోటివేట్ చేయడం స్టార్ట్ చేశాడు. హనుమా, నీ అసలైన శక్తిని నువ్వు మర్చిపోయావు. నువ్వు అసాధ్యాన్ని కూడా సునాయాసంగా సాధించగలవు అన్న జాంబవంతుడి పవర్ఫుల్ మాటలు గమనించండి. ఈ ఒక్క ఇన్స్పిరేషన్ హనుమంతుడిలో నిద్రపోతున్న ఆ అపారమైన బలాన్ని మేల్కొల్పింది. భౌతికంగా హనుమంతుడు అనంతంగా పెరిగిపోయి రామాయణంలో అత్యంత సాహసోపేతమైన ఆ లంకా ప్రయాణానికి గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు. విరాట్ రూపాన్ని దాల్చిన హనుమంతుడు ఆ మహాసముద్రాన్ని దాటటానికి రెడీ అవుతుండగా మనం వాలి వధలోని ఆ ప్రధానమైన నైతికతను మరొక్కసారి గుర్తు చేసుకుందాం. ధర్మాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సినప్పుడు అది కొన్నిసార్లు సాధారణ న్యాయసూత్రాలకు, మనకు బయటకి కరెక్ట్గా కనిపించే వాటికి విరుద్ధంగా వ్యవహరించాల్సి వస్తుందా? ధర్మం అనేది నిజంగా ఎంత కాంప్లెక్స్ అయినదో, అది మోయాల్సిన నైతిక భారం ఎంత బరువైనదో ఒకసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ ద్వారా ఆ ధర్మ సూక్ష్మతను మీకు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేశామని ఆశిస్తూ ముగిస్తూ